నమస్తే మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. 134వ డివిజన్ అల్వాల్లోని కుమ్మరి బస్తీలో పర్యటించిన స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, జలమండలి అధికారులు. శ్రీ 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 వాసుదేవానంద భారతీ మహాస్వామి కరకమల ముచ్చే ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ బోర్డు సమావేశం. బూడిద రవాణా పేర లోకల్ ఎమ్మెల్యేలు కోట్లు గడిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇటుక బట్టీల యాజమాని ఆడపు వెంకటేశం తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఇటుక బట్టీల యాజమానులు మీడియాతో మాట్లాడారు. మట్టి బూడిద రవాణాతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కమిషన్లు వసూలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ కక్ష సాధింపేనని ఆయన విమర్శించారు. ఇటుక తయారీ కోసం బూడిదను గత ప్రభుత్వంలో టిప్పర్కు 16,000 వసూలు చేసేవారని, ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కోసం 4,000 మాత్రమే చెల్లిస్తున్నామన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఆగడాలు సృష్టిస్తున్నారని, హరి ప్రపోజల్ను వ్యతిరేకించినందుకే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి పనులను ఓర్వలేని కౌశిక హరి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గానికి నిధులు సాధించి పూర్వం వైభవం కోసం పరితపించే రాజ్ ఠాకూర్పై బురద జల్లే నాయకులను గుణపాఠం తప్పదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో భంగపాటు తప్పదని వారు హెచ్చరించారు. రామగుండ నియోజకవర్గం సంబంధించిన కౌశికారి గారు పోచమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది. ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు. సరే, ఏదేమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడు ఆ పోషవతల్లి అతను చూసుకుంటుంది. దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ సింగరేణి మైన్కి సంబంధించిన మిషన్లు, సింగరేణి మైన్కి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చెరలో పెట్టేసి మురుమూరు చెర నుండి తీసినట్టు క్రియేట్ చేసి దానికి సాంగ్ చేసి ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇది చేయడం జరుగుతుంది. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఉన్న నిజాలన్నా చెప్పడానికి మీకు చేత కావట్లేదు. అయినా నేను ఇంకొకటి చెప్తున్నా, మేము వ్యాపారులం, మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుక బట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది. అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సేరేజ్ కట్టించారు, వీళ్ళకి ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి అని అది కొట్లాడాలి. కానీ ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? ఈ లోకల్ ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? వారందరూ రెచ్చగొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు కలవకపోవడమా తప్ప, లేకపోతే మీకు మీ వచ్చి నమస్తే పెట్టకపోవడం తప్ప, దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఎందుకు విచ్చుకపడుతుండ్రు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు? ఈ మట్టి ఆపుతనే ఎమ్మెల్యే నీతిమంతుడు నిజాయితీ మంత్రుడు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటుండ్రు? మరి ఈ మట్టి 150,000 టన్నులు ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతుండ్రు? మీరు ఈ మైనింగ్ ఏడి జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా? ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా? మీరు ఏ విధంగా నిర్ధారిస్తాను? మీకు గవర్నమెంట్ కట్టవలసిన సినర్జీ ఏమైనా ఉండేది ఉంటే ఆ ఇష్యూలో మీరు ఫైట్ చేయండి. 100% మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ మంచి కట్టియండి. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ గారు, మీరు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం. మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం. మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ టిప్పర్ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఒక 20 మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్నారు. గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను. ఆ రోజు మాకు 16,000 14,000 బూడుతున్నది. ఇవాళ 4,000 వస్తున్నది. సరే, 4,000 రూపాయలు మీరు ఎక్కువ అంటున్నారు. అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి మొదలది. ఆ రోడ్లు వేయాలి, మట్టి రోడ్లు వేయాలి, మట్టి తీసుకురావాలి, సంబంధిత దానికి ఉంటాయి. కానీ ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు. ఈ చెరువు మట్టి మీకు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? చెరువు మట్టి ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడది? అవసరం మాకు ఒక ఇటుక బట్టి తప్ప చెరువు మట్టి అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఈ అంశాన్ని దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మీరు ఉపయోగపడని వస్తువులు పట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ 1,000 కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి. అన్నగారు మీరే చిట్కా బట్టలు పెట్టుర్రి, చెరువులు దిగిర్రి, ఆ కోట్ల రూపాయలు మీరే గడించుర్రి. ఆ కోట్ల రూపాయలు మీరు గడించాక మీరు అద్దంటున్నా. మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టిండ్రు? ఏ చెరువుకు అప్లికేషన్ పెట్టిండ్రు? మీకు ఎక్కడ ఇటుక బట్టి ఉన్నది? మీకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు? 1,000 కోట్ల రూపాయలు మిగులుతాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు? రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఉన్న ఇక్కడ లోకల్ అధికారులను తప్పుదో పట్టించి ఆ ఎమ్మెల్యే కింద బురద పూసి అధికారుల కింద బురద పూసి ఇక్కడ ప్రజలను తప్పుదో
మెదక్లో అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధుల పరస్పర సహకారంతో ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో ముందుకు వెళ్లాలని, ఈ విషయంలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయం అభివృద్ధి శంకుస్థాపనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు. అలాగే ఏడుపాయల ఆలయం వద్ద శాశ్వతంగా ఉండేలా నిర్మాణాల పనులు చేపట్టాలని, దీంతో పాటు పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే రోహిత్రావు సమీక్షా సమావేశంలో సూచించారు. డిఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి మీరు ఇమీడియట్ గా ఏ వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్ని వర్క్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బందులు మేము చూసుకుంటాం. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి ఇంతకుముందు చెప్పినట్టు ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కి ప్రపోజల్ ఇవ్వండి. అదేవిధంగా అన్ని ఈ వాటర్ హయాసిన్త్, ఈ గుర్రపు డెక్క ఎట్లా నివారించవచ్చు, దానివల్ల వచ్చే సమస్యలను ఎట్లా నివారించవచ్చు అనేది మీరు ఒకసారి దాని మీద యూ డూ యువర్ హోమ్ వర్క్. అది కాకుండా మిషన్ భగీరథకు సంబంధించి ఈ వాటర్ ప్రాబ్లమ్స్ అదొకటి రెక్టిఫై చేసుకోండి. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి, లో వోల్టేజ్ ఇష్యూ ఒకటి, ఎక్కడ కూడా కరెంట్ పోకుండా చూసుకోండి. ఎవరైనా మిస్టీరియస్ యాక్ట్స్ చేస్తే ఇమ్మీడియట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు పిఆర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఏడుపాయలు మన సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అతి తొందరలో పని స్టార్ట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి. ఇంకా మెదక్, ఇంకా రామాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి ఫార్మింగ్ ఒకటి చూసుకోండి. ఆ వైకుంఠ గ్రామాలు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన చర్చ్ వర్క్స్ ఒకటి, రామాయణపేట మున్సిపాలిటీ కూడా ఎస్డిఎఫ్ ఒకటి ఫినిష్ చేసుకోండి, అది మీ పని. నెక్స్ట్ ప్లానింగ్ ఆల్రెడీ కలెక్టర్ గా చెప్పిండ్రు మీకు. ఎడ్యుకేషన్ సంబంధించి 2 crores విషయంలో, ఇంకా ఈ మోడిఫికేషన్ ఒకటి, ఏడుపాయలలో పర్మనెంట్ స్ట్రక్చర్ క్రియేషన్ ఒకటి. అండ్ ఇదేమో మీకు ఆల్రెడీ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి అండ్ మెడికల్ కాలేజ్ కి అతి తొందరలో ఫౌండేషన్ స్టోన్ వేయండి. క్లీన్ చేపించి నేను వచ్చి పర్సనల్ ఫౌండేషన్ స్టోన్ వేస్తాను. కళ్ళ ముందు కనిపించేటట్టు వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, చిన్న పార్క్ లాగా. ఈవెన్ మన పండు కూడా కొద్దిగా గ్రాస్ అవి ఇచ్చేసి ఇంతకుముందు మనం టేకప్ చేసిన కొన్ని చెరువులు, బట్ అవి ఏమైనా చేసి ఉంటే అది మెయింటెనెన్స్ తో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేయడం, చేయకపోతే మెయిన్. సో మెయిన్ ఏంటంటే ఎస్టిమేషన్స్ అనేది చేయండి. బట్ ఇంపార్టెంట్ చెరువులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ కి కనిపించే విధంగా, యూజ్ చేసే విధంగా, సో ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక 2-3 ఉన్నాయి ఇంపార్టెంట్. సో వీళ్ళ అవన్నీ కూడా ఇప్పుడు రూపాయి వర్క్ కమిషన్ ఇవ్వదు, కానీ బెస్ట్ క్వాలిటీ వర్క్ చేయమని చెప్పండి, ఫాస్ట్ వర్క్ చేయమని చెప్పండి. ఎక్స్పీడియట్ చేసి ఫాస్ట్గా చేసి మన ముందు ప్రాక్టికల్గా, ఫిజికల్గా వర్క్ కనిపించేటట్టు చేసినట్టు మీరు చర్యలు తీసుకోవాలి. దానికి మా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఈ గన్పూర్ మండలంలో ఒక బ్రిడ్జ్ ఉంది, మన కలెక్టర్ గారితో పోయి చూడాలి. ఏదైతే ధూప్ సింగ్ తాండా, ధూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయింది? అదే సార్, దానికి అమౌంట్ పల్లెటూరులో వస్తలేదు సార్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నేను చెప్పినట్టు మీకు అవసరం ఉన్న ఎక్విప్మెంట్ చెప్పండి, ఏం ఎక్విప్మెంట్ కావాలో చెప్పండి, మీ రిక్వైర్మెంట్స్ ఏదో మొత్తం కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అండ్ ఇంకా ఏడుపాయలకు సంబంధించి మరి మీరు పర్మనెంట్ అసెట్ క్రియేషన్, మనకు వచ్చిన డబ్బులతోటి ఆలయానికి పర్మనెంట్ గా ఎట్లా అసెట్ క్రియేట్ చేయవచ్చు దాని మీద మీరు ఫోకస్ పెట్టండి, కాన్సన్ట్రేట్ చేయండి. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ అంశాల మీద అతి తొందరలో మళ్ళీ 15 days లో విల్ హ్యావ్ 1 more రివ్యూ. ఇప్పటికీ అప్పటికి ఏం ప్రోగ్రెస్ ఉందనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి దాని మీద మీరు నెక్స్ట్ టైం రివ్యూకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడినానో ప్రతి ఒక్కటి కూడా దానికి ఇప్పటికి ప్రోగ్రెస్ ఏముంది, ఇంతకుముందు ఆగిపోయిన వర్క్స్ ఏంటి, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వర్క్స్ ఏంటి, అదొకటి మీరు నా నెక్స్ట్ రివ్యూలో చెప్పండి. చేసుకొని వాటిని స్టార్ట్ చేసుకోవాలి. సో అందులో ఇనాగ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వర్క్స్ ఏమేమి ఉన్నాయి. సో ఈ నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏమైనా ఉంటే వాటికి మనం ఫౌండేషన్స్ రెడీ
చేయాల్సి ఉంటే అవి ఒకటి ప్లాన్ చేసుకోవడం, కంప్లీట్ అయిపోయిన వర్క్స్ని ఇనాగ్రేషన్ చేసుకొని మనం రెడీ చేసుకొని ఇప్పుడు స్టేజ్ ఆఫ్ క్లియరెన్స్కి ఒకటేమో రీజనల్ బోర్డులు అయిపోతుంది. సో ఇంకోటి ఒకటి మనకి వైల్డ్ లైఫ్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఈ రోడ్డు వైల్డ్ లైఫ్ ఏరియా నుంచి పాస్ అవుతున్నట్లయితే మనకి స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు పోవాలి. అదే ఇది ఎవరి పాస్ శాంక్షన్ బట్ నాట్ స్టార్టెడ్. సో ఆ కేటగిరీ ఆఫ్ వర్క్స్. అదేవిధంగా కొన్ని వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటాయి, స్టార్ట్ అయిపోయి ఉంటాయి అవి, బట్ వేరియస్ రీజన్స్ వల్ల అది హాల్ట్ అయిపోయి ఉంటాయి. సో హాల్ట్ అయిపోయేసి ఇంకా ముందుకు జరగవు. సో అవి అక్కడనే హాల్ట్ అయిపోయి ఉంటాయి. సో ప్రోగ్రెస్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ ఏమీ జరగదు. బట్ మనం ఇన్ ప్రోగ్రెస్ కింద తీసుకుంటాం. బట్ మేము చెప్పుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఈ 60C పద్ధతి కింద మనం క్యాన్సల్ చేసి ఇద్దామనుకున్నాం. ఆ పాత రేట్లు అనేవి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మరి దానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కాంట్రాక్టర్, నాన్ ప్రాఫిట్, అంటే మా కోసం అంటే రూపాయి కూడా ప్రాఫిట్ పెట్టుకోకుండా విత్ బెస్ట్ క్వాలిటీ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ విధంగా మనం వర్క్ చేయగలుగుతాం? మొత్తం లాస్ లెవెల్ చేయలేరు కదా. 60C పద్ధతి కింద చూస్తే వాళ్ళకి లాస్ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తున్నారు. అట్లయితే వాళ్ళు చేయగలరు. సార్ మనం వర్క్ క్లోజ్ చేసి మళ్ళీ కొత్త రేట్లకు టెండర్ చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ చేస్తే మళ్ళీ ఇంకో 5-6 నెలలు 3-4 నెలలు పోతాయి. 134వ డివిజన్ అల్వాల్లోని కుమ్మరి బస్తీలో పర్యటించిన స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జలమండలి అధికారులు ముఖ్యంగా అంతర్గత రోడ్లను పూర్తి చేయాలని, త్రాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించాలని కాలనీవాసులు వారికి విన్నవించారు. వృధాగా పోతున్న నీటి సమస్యను పరిష్కరించాలని తెలియపరిచారు. కాలనీ సమస్యలు అతి తొందరలో పరిష్కరిస్తారని, మౌలిక వసతులను కల్పించడం తన ధ్యేయమని కాలనీవాసులకు తెలిపిన కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సయ్యద్, సాజిద్, యాదగిరి గౌడ్, జలమండలి శేఖర్, రాజు, బస్తీవాసులు పాల్గొన్నారు. మేము ఇల్లు కూలిపోయి ఇల్లు కనెక్షన్ పేపర్ శాంక్షన్ అయిన పేపర్ తీసుకురా. అదేంటో ఈ నల్లది కనెక్షన్ అయింది. ఆ బిల్లులు గిట్ట మొత్తం పోయినాయి, నానిపోయి కూలిపోయి ఇల్లు. సరే నువ్వు ఆఫీస్ కట్టుకురా చూస్తా. హలో మొన్ననే ఇది 0 అకౌంట్ మీద వచ్చింది. 0 మీద వచ్చింది. ఇది దీనికి బిల్ ఏం దయచేసి చెప్తున్నా, 8 గంటలకు వస్తే అమ్మో పబ్లిక్ ప్రాపర్టీ ఇక్కడ ఇప్పుడు అప్పట్లో కాదు. కరెంట్ దానికి ఏం లెక్క, లైట్ ఉండాలి. శ్రీ విద్యా గణపతి దేవస్థానం కృష్ణమ్మ ఎన్క్లేవ్ ఎదురుగా రంగధామనగర్ అల్వాల్లో శ్రీ 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 వాసుదేవానంద భారతి మహాస్వామి కరకమలముచే ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో జరిగాయి. శ్రీ విద్యా గణపతి, శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి నవగ్రహ దేవతామూర్తులు మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. పావని శివకుమార్ ఆచారత్వంలో హోమాలు, ప్రాణప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, సంప్రోక్షణ, తదనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ మెంబర్లు ప్రెసిడెంట్ లక్ష్మయ్య, జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, రాంబాబు, రాములు, అజయ్, రామచంద్రరావు, బాలకృష్ణ, సందీప్, మోహన్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నరసింహరా ఫోన్ చేస్తున్నా.
అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్లోని జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ పీఓ మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ వెల్నెస్ సెంటర్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చని, ఆహార నియమాల వల్ల బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. నమస్తే అండి, నా పేరు జ్యోతి యాదవ్. నేను వెల్నెస్ కోచ్ని. ఇప్పటికి ఈ రోజుకి 1 year అయింది నేను వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసి. అసలు హెల్త్ పరంగా నేను నా ఫ్యామిలీ ఆరోగ్యంగా అయ్యేదే కాకుండా ఎంతో మందికి ఇక్కడ సెంటర్కి వచ్చి అసలు హెల్త్ పరంగా ఆరోగ్యంగా వాళ్ళకి షుగర్ నార్మల్ అయింది, బీపీ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది, పక్షవాతం నార్మల్ అయింది. చాలామంది సీరియస్ ఉన్న వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఇక్కడ మంచిగా అయ్యారంటే అసలు నాకు ఇంత మంచిగా మందులు లేని జీవితం ఈ సెంటర్లో ఇంత మందికి అవుతుందంటే నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ సెంటర్ ఓపెన్ అయ్యి 1 year అవుతుంది. మేము మొత్తం టాప్ నెంబర్ 1 వచ్చింది మా సెంటర్. హ్యాపీ ఉంది. ఇక్కడ చాలా మంది ఆరోగ్యంగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా కోచ్కి, మా మెంటర్స్కి, మా సపోర్టింగ్ సిస్టమ్కి, వండర్ఫుల్ కమ్యూనిటీకి, ఇక్కడికి వచ్చిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ టైమర్ అండి ఏంటంటే ఇక్కడ ఓన్లీ మా వెల్నెస్ సెంటర్లో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ మనం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం చేంజ్ చేసుకోవడం వల్ల, మన బాడీలో విటమిన్, మినరల్స్ తక్కువ ఉండడం వల్ల, మనం ఇచ్చే పోషకాలు సరైన పద్ధతులు ఇవ్వడం వల్ల ఇవన్నీ నార్మల్ అయ్యి చాలామంది హెల్దీగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. నా పేరు బాలమణి. అయితే నేను చాలా నరకం వెళ్ళవచ్చిన సార్. నేను మంచి అనుకోకుండా పనులు చేసుకుంటూ కుప్ప కూలిపోయి మస్తు హాస్పిటల్ తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా కానీ నాకు అస్సలు రిజల్ట్ రాలేదు. నిమ్స్లో 1 నెల రోజులు అడ్మిట్ చేశారు. కర్ణాటకకు పోయినా, భువనగిరికి పోయినా, సిద్దిపేటకు పోయినా, ఆర్మీ హాస్పిటల్కి పోయినా, గజ్వెల్లి పోయినా, ఎక్కడ పోయినా మా వాళ్ళందరూ 100 మంది ఫ్యామిలీ నాది. అందరు సాలించుకోరు. ఇక చూసిపోయకుండా మా చెల్లె బతకలేదు, మా మరదలు బతకలేదు, మా అక్క బతకలేదు అనుకుంటే అందరు మొత్తం ఆశ సాలించుకొని లాస్ట్ మూమెంట్స్లో ఒక యశోద హాస్పిటల్కి పోయి చూతాము. అక్కడ పోతే ఏమన్నా ఫలితం దక్కి లేకుంటే లేదు. 1 ఎకరం జాగా అమ్మినా కానీ మా చెల్లెని బతికించుకోవాలని మా అన్నలు, మా కొడుకు, మా కోడలు, మా బిడ్డలు, మా అల్లుళ్ళు అందరూ ఎకరం జాగా మనకెందుకు 2-3 ఎకరాల జాగా ఉంది, ఇది మొత్తం 1 ఎకరం పోయినా సరే కానీ కాపాడుకోవాలని యశోద హాస్పిటల్ తీసుకుపోతామని ఒక ఆటో ఆయనకు బుక్ చేసారు. ఆటో ఆయన వచ్చిండ్రు. ఆయన ఎక్కడున్నాడో, కూర్చున్నాడో, నిలబడ్డాడో సార్. అయితే నాకు 4 పట్టి నన్ను ఇట్లా ఆటోలకు వేయొత్తలేదు. మొత్తం నొప్పులు, చేతులకి ఇట్లా మెసలు లబ్బ మొత్తుకుంటున్నా. కాళ్ళు నిలబడరు. 4 ఎక్కడ ముట్టుకున్నా కానీ వాళ్ళని ముట్టనిత్తలేను. ఒకటే ఏడ్చుడు. అందులో లాస్ట్కి అందులో ఎక్కించారు. ఆటోలు ఎక్కించినాక ఆటో ఆయన ఏమన్నాడు, మా బిడ్డను తెలుసుకొని ఆమె ఏమవుతుంది బిడ్డ చెల్లె నీకంటే మా అమ్మ అనగానే మీ అమ్మకి ఏమైందంటే. అందరికీ నమస్కారం. నా పేరు మాయా శారద అండి. నేను ఒక వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్. హెల్త్ విషయంలో అండ్ ఫిట్నెస్ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, ఆరోగ్యకరంగా అంటే మనకు చాలా బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఫుడ్ని రీప్లేస్ చేసుకుంటూ చాలా హెల్దీ వేలోనే బరువు తగ్గడానికి మేము మంచిగా గైడ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ జ్యోతి యాదవ్ గారు న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఈ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసాము. ఇప్పటి వరకు చాలామంది మహిళలు చాలా ఆరోగ్యంగా అయ్యారు. అందులో కొన్ని రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా అయ్యారు, ఈ జీవన విధానం మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేస్తాము. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జ్యోతి యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వెల్నెస్ సెంటర్లు గల్లీ కోటి పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు. కానీ ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఆరోగ్య విషయంలోనే చాలా విధానాలు మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆరోగ్యంగా అవుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్లు మీకు వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్లోని జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లికార్జున మహిళా మండలి వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మహిళలను శాలువతో సత్కరించారు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి యాదవ్, శారద, మంజుల, నీత, గ్లోరీ, షీల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు మంజుల జూపల్లి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి వస్తుందా, సరిపోతుందా? జ్యోతికి ముందుగా కంగ్రాట్ చెప్తూ 1 year యానివర్సరీ సందర్భంగా హెర్బల్ లైఫ్ ఏదైతే ఉందో తను కొన్ని ఇయర్స్ నుండి చేస్తూ ఉంది. యాజ్ ఎ హెర్బల్ లైఫ్ కస్టమర్గా నేను 12 ఏళ్ళుగా తాగుతూ ఉన్నాను. అది ఈరోజు ఒకటే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా అంటే నిజంగా హెర్బల్ లైఫ్ అనే చెప్తాను నేను 100%. ఇప్పుడు నా కోచ్ మా షారు. అండ్ సేమ్ టైం ఏంటంటే జ్యోతి ఇది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. నిజంగా జ్యోతి వెయిట్ చూస్తే ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికీ అదేదో సినిమాలలో చూపిస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక లేబర్గా స్టార్ట్ అవుతారు, ఆ తర్వాత ఏదో కోటీశ్వరుడుగా అయినట్టు. దాని ఏంటంటే ఇంత సైజు నుండి ఇంత సైజు ఒక స్లిమ్ అయిపోయినారు. 26 కేజీలు తగ్గింది. అంటే ద క్రెడిట్ గోస్ టు హెర్బల్ లైఫ్. వాళ్ళ సిస్టమేటిక్, వాళ్ళ పద్ధతి హెర్బల్ లైఫ్ని ఒక వ్యాపారంగా కాకుండా అందరినీ ఆరోగ్యంగా చేయాలన్న ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడున్న మహిళలకు కావచ్చు, చుట్టూతో ఉన్న అన్నదమ్ములకు కావచ్చు, వీళ్ళు ఒక ఏమంటారు మీది హెర్బల్ లైఫ్ది వెల్నెస్ సెంటర్. ఆ వెల్నెస్ సెంటర్కి ఏదైతే ప్రతిరోజు మార్నింగ్ అందరూ వచ్చి తాగడం, ఎక్సర్సైజ్, దాంతోపాటు ఏంటంటే ఎక్సర్సైజ్ బాడీకి ఇటు లోపల ఉన్న ఆర్గన్స్కి అన్నిటికీ మంచి ఫుడ్ ఇస్తూ సేమ్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఆహ్లాదంగా ఆనందంగా ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ అంతా వాళ్ళది ఎంజాయ్ ఉంటుంది. అన్ని రకాలుగా ఏంటి అంటే వాళ్ళకి ఒక బిజినెస్ పరంగా అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ పరంగా కూడా తోడ్పడుతుంది. ఇది ఇట్లనే వీళ్ళు ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి హెర్బల్ లైఫ్ ద్వారా ఎంతోమంది ఇందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఉమెన్స్ డే. ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పారు మహిళలదే ప్రపంచం వస్తుంది అని చెప్పేసి, లేచింది మహిళా లోకం అని మనం సినిమాలో కూడా విన్నాం. దద్దరిల్లింది పురుష ప్రపంచం అని చెప్పేసి, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనేది పక్కన పెట్టేస్తే నిజంగా ఉమెన్స్కి ఇంత స్థాయిని ఇవ్వడం ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం, తాతమ్మల కాలం, ఈరోజు మేమున్నది ఏదైతే ఉందో నిజంగా ఇంత స్వతంత్రాన్ని తెచ్చి మగవాళ్ళు సైతం ఎంతో సపోర్టివ్గా ఉండడం వల్ల మేము ఈరోజు ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, కుటుంబానికి ఇంత తోడ్పాటుగా ఉండగలుగుతున్నాం, ఆర్థికంగా ఇటు మానసికంగా అన్ని రకాలుగా. కాబట్టి ముందుగా మెన్స్ అందరు కూడా, మగవారందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతతో ఉంటాము. మేము బయటకు వచ్చాము, సమాజంలోకి వచ్చామని ఏదో విర్రవీగకుండా ఏంది అంటే యాజ్ ఎ హస్బెండ్కి కూడా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, అట్ ద సేమ్ టైం మా పిల్లలకు మా ద్వారా కొంత ఆర్థికంగా మేము తోడ్పడడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిజంగా ఇంకా రానున్న రోజుల్లో ఏంది అంటే ఉమెన్కి అక్కడ ఇక్కడ అని కాదు, అక్కడ ఆకాశంలో, ఇక్కడ నింగిలో, నేలలో, ఎక్కడైనా సరే, సముద్రంలో ఉంది, రైల్వేలో ఉంది, యాజ్ ఎ ఫ్లైట్ నడుపుతుంది, అందులో అని ఏమీ లేదు, అన్నిట్లో ఉంది ఇప్పుడున్న మహిళ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న మహిళ ఒకరికొకరు చేయుతనిస్తూ, అంటే ఇంకా ఏదైతే ఎదిగి ఉన్నామో ఉమెన్కి సపోర్ట్ చేస్తూ, మనం ఎదుగుతూ ఇంకొకరికి సహాయపడుతూ, మనం అన్ని రంగాల్లో నిలదొక్కుని ఇటు సమాజానికి, ఇటు మన ఇంటి కుటుంబానికి మనం గౌరవాన్ని తెచ్చిపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గవర్నర్ గారి ప్రసంగం అంత స్పష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలనలో ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్తుంటే, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు తీసుకొని వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వారు వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం ద్వారా భారతదేశానికి రోల్ మోడల్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణను నిలబెట్టారు. గత 10 ఏళ్లుగా రైతులకు రుణమాఫీ చేయని మీరు వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి, వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. అవహేళన చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇవాళ వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద, ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే, ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కావచ్చు, గత 95 సంవత్సరాలుగా బీసీల కులగణన విషయంలో కావచ్చు, కులగణన విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు 1,03,000 మందితోటి 50 రోజులు కులగణన చేస్తే, మరి ఈ కులగణనలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కులగణన గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది.
మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా? భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లేరేషన్ చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి అదేవిధంగా 30 సంవత్సరాల పోరాటం ఏసీ ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతం తీసుకోలే. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో రైతుల రుణముక్తి చేయాలి, తెలంగాణలో ఏ రైతు అప్పుల పాలు కావద్దని చెప్తే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే గత 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాతో పాటు రైతులకు అన్ని విధాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు పరికరాలతో పాటు మేము రైతులకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం. మీరు ఇప్పుడు రైతుల మీద మొసరి కన్నీరు గారుస్తున్నారు. అధికారం పోయినాక కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెడితే మారుస్తా అంటుండే, మరి కేసీఆర్ విగ్రహం తెచ్చిపెట్టాలనుకుంటుండేమో ఆయన. మరి అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం, కేసీఆర్ విగ్రహం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పచ్చదనానికి పాడి పంటలకు నిదర్శనంగా ఉండే తల్లిని అక్కడ పెట్టింది కాబట్టి ఆ తల్లిని కూడా ఓర్వలేక తెలంగాణ తల్లిని అవమానిస్తున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 6 గ్యారెంటీలు ఒకసారి గ్రామాలలో పోయి చూసుకోవాలి. మేమిచ్చే రుణమాఫీ కానొస్తలేదా, మేమిచ్చే రైతు భరోసా కానిస్తలేదా, పేదోడికి 200 ఇంట్లో ఉచిత విద్యుత్ కానిస్తలేదా, మా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ మీ కళ్ళకు కానొస్తలేవా, మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. మీరు చేసినటువంటి తప్పులకు, మీరు చేసినటువంటి అప్పులకు మేము కడుపు కట్టుకొని మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్లను కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, రైతు భరోసా రైమా కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో వెనుకకు తగ్గేది లేదు. కాంగ్రెస్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ బోర్డు సమావేశంలో బోర్డు పరిధిలో పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ననుండేశ్వర, సీఈఓ మధుకర్ నాయక్, డిప్యూటీ సీఈఓ పల్లవి, నూతనంగా ఎన్నికైన సివిల్ బోర్డు మెంబర్ శ్రీమతి బానుక నర్మద, మల్లికార్జున్ తదితరులతో చర్చించారు. ముఖ్యంగా సాయిబాబా ఆర్ట్స్ 108 బజార్, చిన్న కమేలా మరియు సెంట్రల్ బట్రీ ప్రాంతాలలో సరైన రోడ్లు, మంచినీటి సౌకర్యం, బోర్వెల్ లేవని, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో లేవనెత్తారు. తాను ఎమ్మెల్యే కాకముందు నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ ఈ సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి చేస్తామంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములలో పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి నిబంధనలు ఒప్పుకోవని ఎమ్మెల్యే అన్నారు. కంటోన్మెంట్ ఫండ్స్లోనే ఈ పనులకు ప్రయారిటీ కల్పించాలని, ఆయా ప్రాంతంలో తక్షణమే టాయిలెట్లు నిర్మించి మహిళలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన 900 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయన్న పేరుతో మొత్తం నిధులను ఆపడం సరికాదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, కేంద్రం కంటోన్మెంట్కు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతో కేవలం కంటోన్మెంట్కు వచ్చే రెవెన్యూ మీద ఆధారపడడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధోబీఘాట్ స్థలంలో నిర్మించి తలపెట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అవసరమైన ఎంఓయూ పైన ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో చర్చించారు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అనేక విషయాలు చర్చకు వచ్చింది. అందులో ముఖ్యమైన బోర్డు మీటింగ్లో ఎజెండాలతో పాటు అనేక సంవత్సరాల నుంచి ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాళ్ళకు రోడ్లు లేదు, త్రాగునీరు, బోర్ నీళ్ళు సమస్య కూడా ఉంది. కనీసము ఇప్పటికీ సాయిబాబా ఆర్ట్స్ వాళ్ళకి, 108 బజార్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా మహిళలు కూడా ఆ గుడ్డల పండి వెళ్లాల్సి వస్తుంది, బయటికి వెళ్లాలంటే. అలాంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక సార్లు ఇక్కడ చెప్పినా పరిష్కారం కాలే. ఈ రోజు బ్రిగేడియర్ గారు, ప్రెసిడెంట్ గారు కూడా కంటోన్మెంట్ బోర్డు వచ్చారు కాబట్టి వారి ముందు కూడా ఈ యొక్క సమస్యని ప్రస్తావించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ సమస్య పరిష్కారం అయితలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే కారణం చెప్పేవాళ్ళు, ఇది భూ బదలాయింపు చేసి
డిఫెన్స్ వాళ్ళకి స్టేట్ ల్యాండ్ ఇస్తున్నట్టయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రక్రియలో భాగంగా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి శాయశక్తుల కృషి చేసి గవర్నమెంట్ ఇస్తుంది. మీన్ వైల్ ఈ ప్రాసెస్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ టాయిలెట్ కట్టుకుంటే కూలగొట్టడం, వాళ్ళకు రోడ్లు అడిగితే రోడ్లు వేయరు, వాళ్ళకు వాడుకునే నీళ్ళకి బోర్ వేస్తా అంటే కూడా బోర్కి పర్మిషన్ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం చేయాలని చెప్తే దాన్ని చర్చించుకొని వెంబడే బ్రిగేడియర్ గారు సీఓ గారు కూడా చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి. వేరే వేరే విషయాలు కూడా సీఓ గారు మాట్లాడారు. ఇది అక్రమంగా నివసిస్తున్నారు, ఇలాంటి ఎన్క్రోచర్స్ ని ఎంకరేజ్ చేయదని నేను వారికి చెప్పడం బోల్డ్ ఏంటంటే భారతదేశంలో ఉన్న పౌరులంతా భారతదేశ పౌరులు. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రజలు బాగుండాలని చూడాలి. కాబట్టి వాళ్ళదైన బాధ్యతని మనదైన బాధ్యతని కనీసం మౌలిక సదుపాయాలు టాయిలెట్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఆఫీసర్ మీద ఉంది, ప్రతి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు సాకులు ఈ కండిషన్స్ అప్లై అని చెప్తే ఇప్పటికే నిర్లక్ష్యమైంది, ఇప్పటికే ఎంతో ఇబ్బందులు అయింది. ఇంకో కూడా ఇబ్బంది గురి చేయకుండా వాళ్ళకి తక్షణమే ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని అడిగితే వారి దగ్గర ఉన్న బడ్జెట్లో వారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా వాళ్ళకు టాయిలెట్స్ కావాలా, సైబాబాద్స్ వాళ్ళకి, 108 బజార్ వాళ్ళకి, ఈ మట్కోట్ గుడిసెలకైతే నా సొంత నిధులతోటి పైసలు ఇచ్చాను. ఇలా చిన్న కమ్మెల్యే వాళ్ళకి కూడా బోర్ లేదు, రోడ్ లేదని చెప్తున్నా కొద్ది కూడా వారు ఏమంటున్నారంటే ఈ రోజు చాలా బాధాకరం విషయం ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తే పనులైతే అంటే మీ అందరు మీడియా వారికి యావత్ కంటోన్మెంట్ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు డిఫెన్స్ ల్యాండ్ లో ఎవరైనా పని చేయాలంటే డిఫెన్స్ వాళ్ళది పర్మిషన్ లేక చేయలేరని. అలాంటి దానికి నిధులు కేటాయించాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాని విషయంని ఇప్పుడు తీసుకురామనడం సరికాదని కూడా చెప్పడం జరిగింది. మీరు బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ బోర్డుకి ఏదైతే జనాల నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ తోటి ఖర్చులు పెడతారు. కాబట్టి ఆ రెవెన్యూలో కూడా దేనికి ప్రయారిటీ ఇవ్వాలని మీరు ఆలోచించి ఇప్పుడు మహిళలకు ఇవాళ భారతదేశంలో గౌరవంతో ఉండాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళే ఇప్పుడు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇప్పటికీ గుట్టల పండి వెళ్తున్న పరిస్థితి ఉందంటే మన కంటోన్మెంట్ బోర్డులో ఉన్న పరిస్థితి, డిఫెన్స్ వాళ్ళ పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏందనేది మీరే ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి పరిష్కారం కావాలని కోరడం జరిగింది ప్రధానంగా. రెండోది ఏంటంటే మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా స్థానికులు కొన్ని బస్తీలకు ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్య ఉందంటే బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ వేయాలన్నా కూడా అనేక సార్లు ఎన్ఓసీ కండిషన్ పెట్టి వేయడానికి జాప్యం జరిగింది. వేసిన బోర్లకి ఇప్పటికీ నీటి సరఫరా లేదు జనాలకి. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, ఇలా సపోర్ట్ కావాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. 134వ డివిజన్ అల్వాల్లోని కుమ్మరి బస్తీలో పర్యటించిన స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, జలమండలి అధికారులు. శ్రీ 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 వాసుదేవానంద భారతి మహాస్వామి కరకములు ముచ్చే ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ బోర్డు సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.